నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య లీలా విలాసాలను వర్ణించి చెబుతున్నారు. మోహిని రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ అమృతాన్ని పంచాడు అన్న విషయం తెలియంగానే పరమేశ్వరుడు ఆ శ్రీ మహావిష్ణువుని చూడాలి, ఆయన మళ్ళీ స్త్రీ రూపాన్ని ధరిస్తే చూడాలి అనే కోరికతో పార్వతీదేవితో కలిసి తన పరివారంతో పాటు ఆ శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుని ఆయన్ను ప్రసన్నుణ్ణి చేసుకుని, స్వామి ఆ స్త్రీ రూపం నేను కూడా చూడాలనుకుంటున్నాను, ఒక్కసారి నువ్వు ఆ మోహిని రూపాన్ని ధరించు అనగానే శంకరుడంతటి వాడు అడిగితే శ్రీ మహావిష్ణువు కాదంటాడా? అలాగే అని చెప్పి వెంటనే శ్రీ మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. అల్లంత దూరంలో ఉద్యానవనంలో ఒక యువతి అలా అలా సంచరిస్తూ బంతితో ఆడుతూ ఉంది. ఆ రూపాన్ని పరమేశ్వరుడు చూచాడు. తాం వీక్ష్య దేవః ఇతి కందుకలీలయేషత్ వ్రీడాస్ఫుటస్మిత విసృష్టకటాక్షముష్టః. తాం వీక్ష్య దేవ ఇతి కందుకలీలయేషత్ వ్రీడాస్ఫుటస్మిత విసృష్టకటాక్షముష్టః. స్త్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ విహ్వలాత్మా నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద. తన రూప విలాసాలతో కడగంటి చూపులతో సాక్షాత్తు శృంగార రసాధి దేవతలాగా ఆ మోహిని బంతితో ఆడుతూ అలా ఇలా సంచరిస్తూ మధ్య మధ్యలో ఓరచూపులతో పరమేశ్వరుణ్ణి వీక్షిస్తూ ఉండేటప్పటికీ తాం వీక్ష్య, అటువంటి మాయా స్త్రీ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును చూచి, కందుక లీలయ, బంతితో హేళగా లీలగా ఆటాడుతూ ఉన్నది ఆ స్త్రీ. ఈషత్వ్రీడా స్ఫుటస్మిత విసృష్ట కటాక్షముష్ట, కొంచెం సిగ్గు, ఈషత్వ్రీడా కొంచెం సిగ్గుపడుతూ, అలాగే అస్ఫుటస్మిత పకపకా నవ్వకుండా స్పష్టత లేనటువంటి చిరునవ్వు, చిరునవ్వు అంటానికి కూడా లేదు, ముఖమే నవ్వుగా ఉంది, ముఖంతో నవ్వినట్లుగా అలా ఓరగా చూస్తూ అందంగా నవ్వు ముఖంతో సిగ్గుపడుతూ, విసృష్ట కటాక్షముష్ట, ఆ అస్పష్టమైనటువంటి నవ్వు క్రీగంటి చూపు, వీటితో ఆ పరమేశ్వరుని హృదయంలో కూడా ప్రసన్నత ఏర్పడింది. ఎంత సుందరంగా ఉంది ఈ స్త్రీ అనుకున్నాడు ఆయన. శ్రీ మహావిష్ణువే ఆ రూపాన్ని ధరించినా కూడా ఆ విష్ణు మాయ చేత ఆ పరమేశ్వరుడు ఆ మోహినిని చూచి ఎంత సుందరంగా ఉంది అనుకుంటున్నారు. నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద, తన పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిని కానీ తదితరులైనటువంటి ప్రమథగణాలను పరివారాన్ని కానీ ఎవ్వరినీ పట్టించుకోకుండా స్త్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ విహ్వలాత్మ, ఓరచూపులతో ఆ మోహిని పరమేశ్వరుని చూడటం, పరమేశ్వరుడు ఆ మోహిని రూపంలో విష్ణువుని చూడటం, ఆ చూపుల చేత ఆకర్షితుడై ఆయన మనస్సంతా కొంత కలత చెందింది. ఆ రకంగా తన పక్కనున్నటువంటి పరివారాన్ని కూడా పట్టించుకోవటం లేదు పరమేశ్వరుడు. తస్యాః కరాగ్రాత్ సతు కందుకో యదా గతో విదూరం తమనువ్రజత్ స్త్రియాః వాసస్స సూత్రం లఘుమారుతో హరత్ భవస్య దేవస్య కిలానుపశ్యతః. బంతి ఆట ఆడుతున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో సున్నితంగా. ఆ బంతి చేతి నుంచి జారి గబగబా దొల్లుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ బంతిని పట్టుకోవటానికి
ఆ శ్రీ మహావిష్ణువు కూడా అనుసరించి వెడుతూ ఉంటే వాసస్స సూత్రం లఘుమారుతో హరతు, చల్లగా వీచేటువంటి నెమ్మదైన గాలి వశంచేత, గాలి చేత ఆ మోహిని ధరించినటువంటి వస్త్రం కొంచెం తొలగింది వాయువు ప్రభావం చేత. అలా తొలగిన సందర్భంలో పరమేశ్వరుడు తన పరివారాన్ని కూడా పట్టించుకోకుండా మోహిని వంక ఏకాగ్రతతో తదేకంగా వీక్షిస్తున్నారు. వాలు కంటివాడి వాలారు చూపుల శూలి ధైర్యమెల్ల కోలుపోయి తరలి ఎరుకలేక మరచె గుణంబుల ఆలిమరచె నిజ గణాలిమరచే. ఆ విష్ణువు చేసినటువంటి మాయ, ఆ మాయ చేత కాసేపు పరమేశ్వరుడు తన చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా మరిచిపోయి క్రీగంటి చూపులతో తనను ఏకాగ్రతతో అప్పుడప్పుడు అలా అలా చూస్తున్నటువంటి ఆ మోహిని తాను ఇంకా శ్రద్ధగా వీక్షించటం ప్రారంభించారు. ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమాం దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విషజ్యంత్యాం భవఃకిల. చక్కని సుందరమైన స్వరూపం, అందమైనటువంటి వాలుచూపులు, చూడంగానే ఆకర్షించేటువంటి సౌందర్యం, అలాగే వంకర చూపులు విషజ్యంత్యాం. ఇక్కడ వంకర చూపులు అంటే అందంగా అలా క్రీగంట చూస్తూ ఆకర్షించటం అన్నమాట, చిరుమందహాసంతో. అలాంటి ఆ స్త్రీ రూపంలో ఉన్న మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూచి తస్యాం మనశ్చక్రే భవఃకిల, ఆమె యందు తన మనసును లగ్నం చేశారు పరమేశ్వరుడు. తయాపహృత విజ్ఞానః తత్కృత స్మర విహ్వలః భవాన్యా అపి పశ్యంత్యాః గతహ్రీః తత్పదం యయౌ. కింద పడిపోయి దొల్లుతున్నటువంటి బంతి వెంటేమో మోహిని రూపంలో ఉన్న విష్ణువు పరిగెడుతూ ఉంటే ఈ పరమేశ్వరుడు ఆ మోహినిని చూడటం చేత తన ఏకాగ్రతను కోల్పోయి మన్మథ పీడితుడై పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవి తనను చూస్తోందనేటువంటి ఆలోచన కూడా చెయ్యకుండా, ఏమాత్రము బిడియపడకుండా ఆ మోహిని ఎటైతే వెళుతోందో అటు పక్కకి గబగబా అడుగులు వేసుకుంటూ పరిగెడుతూ వెళ్ళిపోయారు. సా తమాయాంతమాలోక్య వివస్త్రా వ్రీడితా భృశం నిలీయమానా వృక్షేషు హసంతి నాన్వతిష్ఠత. ఆ రకంగా తనను అనుసరించి వస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి చూచారు శ్రీ మహావిష్ణువు. స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ మోహిని చూచి ఇంకొంచెం సిగ్గుపడడం, అలాగే ఇంకొంచెం ఆకర్షించటం, ఇలాంటి లీలలు ప్రదర్శిస్తున్నారు. వివస్త్ర వ్రీడితా భృశం, గాలి చేత ఆ దేహం మీద ఉండేటువంటి వస్త్రం కాస్త తొలగింది. సిగ్గుపడుతూ నిలీయమానా వృక్షేషు, చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటూ, హసంతి నాన్వతిష్ఠత, నవ్వుతూ ఒకచోట ఉండకుండా అట్నుంచి ఇటు ఇట్నుంచి ఇటు ఆ రకంగా వృక్షముల చాటుకు వెళ్ళి దాక్కుంటూ ఉన్నది ఆ మోహిని. తామన్వగచ్చద్భగవాన్ భవః ప్రముషితేంద్రియః కామస్య చ వశన్నీతః కరేణుమివ యూథపః. ఈ రకంగా అటూ ఇటూ సంచరిస్తూ వయ్యారాలు ఒలకబోస్తూ ఉన్నటువంటి ఆ సుందరిని చూచి పరమేశ్వరుడు ఇంద్రియముల పట్టు కోల్పోయి మన్మథునికి వశుడై మగ ఏనుగు ఆడ ఏనుగుని అనుసరించి వెళ్ళినట్లుగా ఆ మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని అనుసరించి వెళ్ళడం ప్రారంభించారు. సోను వ్రజ్యాతి యోగేన గృహీత్వా నిచ్చతీం స్త్రియం కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే. ఈ రకంగా గబగబా వేగంగా వెళ్ళి గృహీత్వా అనిచ్చతీం స్త్రియం, పరమేశ్వరుని మీద అంతగా ఆసక్తిని చూపించకుండా, అంటే పరమేశ్వరుడు దగ్గరికి వచ్చినా కూడా ఆయన పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించకుండా తటస్థంగా ఉన్నప్పటికీ ఆ మోహిని పరమేశ్వరుడే చొరవ తీసుకుని ఆ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని గబుక్కున ఆలింగనం చేసుకుని
కేశబంధ ఉపానీయ, ఆ మోహిని యొక్క కేశములను చేత్తో పట్టుకుని రెండు చేతులతో ఆలింగనం చేసుకున్నారు పరమేశ్వరుడు. సోపగూఢా భగవత కరిణా కరిణీయథ ఇతస్తతః ప్రసర్పంతి విప్రకీర్ణ శిరోరుహ. ఈ విధంగా ఆ పరమేశ్వరుని చేత ఆలింగనం చేసుకోబడినటువంటి ఆ మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడు అంటే, మగ ఏనుగుచే పట్టుకోబడినటువంటి ఆడ ఏనుగులాగా ఉన్నాడు. అటూ ఇటూ సంచరిస్తూ విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ నటన చేస్తూ అయ్యో వదలండి వదలండి అన్నట్టుగా నటిస్తూ విప్రకీర్ణ శిరోరుహ, ఆ శిరస్సు మీద ఉండేటువంటి కేశములన్నీ కూడా చెల్లాచెదరైపోయినాయి ఆ పరమేశ్వరుడు పట్టుకోవటం వల్ల. ఆత్మానం మోచయిత్వాంగ సురర్షభ భుజాంతరాత్ ప్రాద్రవత్స పృథుశ్రోణి మాయా దేవ వినిర్మిత. ఈ విధంగా కాస్త పరమేశ్వరుని పట్టు నుంచి విడిపించుకుని, ఆ బాహుబంధం నుంచి తప్పించుకుని మళ్ళీ అక్కడి నుంచి పరిగెడుతూ ఆ సుందరి అయినటువంటి మోహిని అనేక రకాలైన లీలలు చూపిస్తూ ఉన్నది. ఎవరు ఆ స్త్రీ అంటే మాయా దేవ నిర్మిత, విష్ణు మాయా స్వరూపమే ఆ మోహిని యొక్క స్వరూపం. తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోరద్భుత కర్మణః ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జితః. ఆ సుందరి అయినటువంటి మోహిని అక్కడి నుంచి విడిపించుకుని వెళ్ళిపోతూ ఉంటే, గబగబా పరిగెడుతూ ఉంటే, మన్మధుని చేత జయింపబడినవాడు వలె, మన్మధుణ్ణి భస్మం చేసింది పరమేశ్వరుడే, అయినా ఇప్పుడు మళ్ళీ మన్మధుని చేత పీడింపబడినవాడు వలె, జయింపబడిన వాని వలె గబగబా అద్భుతమైన లీలలు చూపిస్తున్నటువంటి ఆ మాయాస్త్రీ రూపుడైన విష్ణువుని అనుసరించి పరిగెడుతూ ఉన్నారు పరమేశ్వరుడు. తస్యానుధావతో రేతః చస్కందామోఘరేతసః సుష్మిణో యూధపస్యేవ వాసితామనుధావతః. ఇలా ఆ మోహిని రూపాన్ని అనుసరించి పరిగెడుతూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య తేజస్సు పతనమయ్యింది, ఆయన రేతస్సు. మదించినటువంటి ఒక ఏనుగు ఆడ ఏనుగుని అనుసరించి వెళ్ళినట్లుగా ఉత్సాహంతో పరమేశ్వరుడు మోహిని అనుసరించి పరిగెడుతూ ఉంటే ఆయన దివ్య తేజస్సు పతనమయ్యింది. ఎత్ర ఎత్రాపతన్మహ్యాం రేతస్తస్య మహాత్మనః తాని రూప్యశ్చ హేమ్నశ్చ క్షేత్రాణ్యాసన్మహీపతే. ఎక్కడెక్కడైతే ఆ పరమాత్ముడైన పరమేశ్వరుని దివ్య తేజస్సు పతనమయ్యిందో ఆ ప్రదేశాలన్నీ కూడా బంగారు గనులు వెండి గనులుగా మారిపోయినాయి. భూమిలో బంగారు గనులు వెండి గనులు ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క తేజస్వరూపములే అని తెలియజేస్తున్నారు. సరిత్ సరస్సు శైలేషు వనేషు ఉపవనేషు చ యత్ర క్వచాసన్ ఋషయః తత్ర సన్నిహితో హరః. ఆ పరమేశ్వరుని తేజస్సు ఎక్కడెక్కడ పతనమయ్యిందో ఇంకా వర్ణించి చెబుతూ, సరిత్ నదులు, సరస్సులు, పర్వతాలు, ఉద్యానవనాలు, అరణ్యములు, ఎక్కడెక్కడైతే మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారో, ఆ పరమేశ్వరుని కోసం ధ్యానం చేస్తూ ఉంటారో, వాళ్ళందరినీ అనుగ్రహించటం కోసం అక్కడక్కడ ఆ పరమేశ్వరుడు సన్నిహితుడై ఉన్నాడు. ఆయా ప్రదేశముల యందు అంతటా కూడా ఆ పరమేశ్వరుని తేజస్సే ఉంది. నదుల యందు, సరస్సుల యందు, వనముల యందు, ఉద్యానవనముల యందు ఆ ఋషులకు సన్నిహితుడై వాళ్లను ఉద్ధరించేటట్లుగా తన తేజస్సును అక్కడ విడిచిపెట్టాడు పరమేశ్వరుడు. స్కన్నే రేతసి సోపస్యతాత్మానం దేవమాయయ జడీకృతం నృపశ్రేష్ఠ సన్యవర్తత కష్మలాత్. ఎప్పుడైతే ఆ రేతస్సు పతనమైపోయిందో వెంటనే ఒక్కసారి ఎందువల్ల నేను ఈ రకంగా పరిగెడుతూ ఉన్నాను, ఈ మోహిని చూచి ఉత్సాహపడుతున్నాను అని తనని తాను అర్థం చేసుకుని, జడీకృతం నృపశ్రేష్ఠ, ఇదంతా కూడా విష్ణుమాయ వల్ల జరిగింది, అందువల్లనే నేను ఈ రకంగా ఉన్నాను అని తన స్వబుద్ధిని తాను ఏర్పాటు చేసుకుని
ఇదంతా దేవుడైనటువంటి పరమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మాయ చేతనే జరిగింది అని పూర్తిగా ఆ మాయ నుంచి నివృత్తులైపోయారు పరమేశ్వరుడు. అథావగత మాహాత్మ్య ఆత్మనో జగదాత్మనః అపరిజ్ఞేయ వీర్యస్య నమేనే తదుహాద్భుతం. ఈ విధంగా పరమేశ్వరుడు కోరిన విధంగా శ్రీ మహావిష్ణువు ఆ మోహిని రూపాన్ని ధరించి పరమేశ్వరునికి ఆనందాన్ని కలిగించారు. పరమేశ్వరుడు కూడా అవగత మహాత్మ్య, ఓహో ఇంత స్వరూపంతో ఇంత లావణ్యంతో సౌందర్యంగా కనిపిస్తే ఎవరు మాత్రం ఆనందించరు, ఇష్టపడరు. ఈ రకంగా అసురులందరినీ కూడా మోహింపజేసి ఈ పరమాత్ముడు దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చాడన్న విషయాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ శ్రీ మహావిష్ణువే కదా జగత్తుకంతటికి ఆధారభూతమైనటువంటి వాడు, జగత్తుకు ఆత్మ అయినటువంటి వాడు. అపరిజ్ఞేయ వీర్యస్య, ఇంత అని చెప్పటానికి అలవి కాని శక్తి కలిగినటువంటి వాడు, మహానుభావుడు అని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని పరమేశ్వరుడు బాగా ఆలోచించారు. తదుహాద్భుతం, ఇది ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశము. కాబట్టి ఈ విధమైనటువంటి పరమాత్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు మాయకు నేను లోనైనట్టుగా కనిపించటం అనేది ఏమంత విచిత్రమైనదేమీ కాదు అని పరమేశ్వరుడు తలపోశారు. అపరిజ్ఞేయ వీర్యస్య నమేయే తదుహాద్భుతం, ఇదో అద్భుతమైన విషయమేమీ కాదు. ఎందువల్లంటే పుంసాం మోహన రూపాయ అన్నట్లుగా ఎంతో వైలక్షణ్యంతో చిత్ర విచిత్రమైనటువంటి ఈ సుందరీ రూపాన్ని ధరించి ఆ శ్రీ మహావిష్ణువు అందరినీ మాయ చేస్తున్నాడు అని తెలుసుకుని తమ విక్లవమవ్రీడం ఆలక్ష్య మధుసూదనః ఉవాచ పరమప్రీత బిభ్రత్ స్వాం పౌరుషీం తను. ఒకంత మాయకి లోనైనప్పటికీ మళ్ళీ తిరిగి తన యొక్క చైతన్యాన్ని తాను పొందిన పరమేశ్వరుణ్ణి చూచి తమ విక్లవం కలత లేకుండా, అవ్రీడం ఏమాత్రము బిడియపడకుండా ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి చూచి మధుసూదన శ్రీ మహావిష్ణువు ఉవాచ పరమప్రీత ఎంతో అభిమానంతో పరమేశ్వరునితో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. స్వాం పౌరుషీం తను, తన సహజమైన పురుష రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు పరమేశ్వరునితో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. శ్రీ భగవానువాచ, ఓ పరమేశ్వర, దిష్ట్యాత్వం విబుధ శ్రేష్ఠ స్వాం నిష్ఠామాత్మనా స్థిత. దైవవశం చేత మళ్ళీ నువ్వు నీ చైతన్యాన్ని పొంది నా మాయకు లోనైనప్పటికీ అందులోంచి బయటపడ్డావు వెంటనే, ఇదే నీ గొప్పతనం. ఎన్మే స్త్రీ రూపయా స్వైరం మోహితోప్యంగమాయయ. స్త్రీ రూపాన్ని ధరించినటువంటి నన్ను చూచి ఎవరు ఈ స్త్రీ ఇంత అందంగా ఉంది అని కొంత నీ మనస్సులో భావన కలిగినప్పటికీ మళ్ళీ అంతలోనే ఇదంతా కూడా నా మాయ చేత ఏర్పాటు చేయబడినదే అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగావు పరమేశ్వర. నీ ప్రకృతిని నీవు మళ్ళీ సాధించావు. కోనుమేతి తరేన్మాయాం విషక్తస్త్వదృతే పుమాన్ తాంస్తాన్ విసృజతీం భావాన్ దుస్తరామ కృతాత్మభిః. దారుణమైనటువంటి నా మాయను ఎవరు మాత్రం దాటగలుగుతారు? అది చాలా దురంతమైనటువంటిది, మోహింపజేసేటువంటిది. విషయాసక్తులైన వాళ్ళు నా మాయని అసలే దాటలేరు. కానీ ఆ మాయను నీవు జయించావు. దుస్తరాం అకృతాత్మభిః, అసమర్థులైనటువంటి వాళ్ళు, విషయములలో పడి తిరిగేటువంటి వాళ్ళు, పామరులైనటువంటి వాళ్ళు నా మాయలో అలా లోనవుతూనే ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆ మాయను జయించావు పరమేశ్వర. సేయం గుణమయీ మాయా నత్వామభిభవిష్యతి మయా సమేత కాలేన కాలరూపేణ భాగశః. అందరినీ మాయ చేసేటువంటి నా విశేషమైనటువంటి శక్తి నిన్ను మాత్రం స్పృశించలేదు. ఎందువల్లంటే నీవు ఆ మాయను జయించినటువంటి వాడవు. ఈ జగత్తునంతటినీ కూడా నేనే నా మాయతో లోను చేసుకుని నడిపిస్తూ ఉంటాను. గుణమయీ మాయ, ఈ మాయ అనేది ఎలాంటిది అంటే గుణములతో కూడినది, సత్వ రజస్తమో గుణములతో నిండినటువంటిది.
ఆ మాయా ప్రభావంతోనే నేను ఈ జగత్తునంతా కూడా నడిపిస్తున్నాను. కాలస్వరూపుణ్ణై కాలానుగుణంగా ఆయా లీలలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం ఈ మాయను జయించావు, ఈ మాయకు అతీతుడవయ్యా అని చెబుతున్నారు శ్రీ మహావిష్ణువు. శ్రీ సుకౌవాచ ఏవం భగవతా రాజన్ శ్రీవత్సాంకేన సత్కృతః ఆమంత్ర్యతం పరిక్రమ్య సగణః స్వాలయం యయౌ. ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి ఆ స్త్రీ రూపాన్ని చూడాలనేటువంటి తన కోరికను తెలియజేసి ఆ స్త్రీ రూపాన్ని, మోహిని రూపాన్ని చూచి ఆనందించి మాయను జయించి సపరివారంగా అక్కడి నుంచి బయలుదేరి తన కైలాసానికి వెళ్ళిపోయారు. ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రదక్షిణం చేసి, అంటే ఈ సన్నివేశంలో ఉన్న సారాంశం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు యొక్క మాయ గొప్పతనాన్ని పరమేశ్వరుడు లోకానికి తెలియజేయటం కోసమే వారిరువురూ కలిసి ఈ రకమైనటువంటి లీలను చూపించారు. ఆమంత్ర్యతం పరిక్రమ్య సగణః స్వాలయం యయౌ. ఈ లీల పూర్తి చేసి ఇక్కడి నుంచి బయలుదేరి పరమేశ్వరుడు కైలాసాన్ని చేరుకున్నారు. ఆత్మాంశభూతాం తాం మాయాం భవానీం భగవాన్ భవః శంశతాం ఋషిముఖ్యానాం ప్రీత్యా చష్టాథ భారత. ఆ విధంగా తన నివాసానికి చేరుకున్నటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆ శ్రీ మహావిష్ణువు మాయలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గురించి ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. ఒక పక్క ఋషులందరూ కూడా పరమేశ్వరుని దివ్య రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో తన పరివారం ముందే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క మాయాస్వరూపాన్ని గురించి పార్వతికి వర్ణించి చెబుతున్నారు. అపివ్యపస్యస్త్వమజస్య మాయాం పరస్య పుంసః పరదేవతాయాః అహంకళానామృషభో విముహ్యే యయావశోన్యే కిముతా స్వతంత్రాః. ఎంతటి వారైనా కూడా ఈ శ్రీ మహావిష్ణువు యొక్క మాయను జయించలేరు ఓ పార్వతి. చూచావు కదా, అపస్యః త్వం అజస్య మాయ. ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క మాయను నువ్వు కూడా వీక్షించావు కదా ప్రత్యక్షంగా. పరాత్పరుడు, పురాణ పురుషోత్తముడు, పరబ్రహ్మస్వరూపుడైన ఆ శ్రీ మహావిష్ణువు మాయ ఎంతటి వారికైనా దాటశక్యము కానిది. ఎందువల్లంటే నేను సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కళలో ఉన్న స్వరూపాన్నే కదా. అహంకళానాం వృషభః. ఆయనకున్నటువంటి అంశాలన్నింటిలో కూడా శ్రేష్ఠుడనైనటువంటి వాడను నేనే. విముహ్యే, అలాంటి నేను కూడా ఒకంత మోహాన్ని పొందాను ఆయన రూపాన్ని చూచి. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. రుద్రాణం శంకరశ్చాస్మి. నేను సాక్షాత్తు శంకరుని యొక్క స్వరూపమని ఆ శ్రీ మహావిష్ణువే చెప్పారు. అహంకళానాం వృషభో విముహ్యే. అలా ఆ శ్రీ మహావిష్ణువు అంశలలో వరిష్ఠుడను శ్రేష్ఠుడను అయినటువంటి నేనే ఒకంత మోహపడ్డాను. ఇక విషయలంపటాల్లో కొట్టుమిట్టాడేటువంటి పామరులైన వాళ్ళు యయావశోన్యే కిముతా స్వతంత్రాః. ఆ విష్ణువు మాయలో పడి సంసారంలో ఉన్నటువంటి సామాన్యులు ఆయన మాయాశక్తిని ఏమాత్రం తెలుసుకోగలరు అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నారు. యమ్మామపృచ్ఛస్త్వముపేత్య యోగాత్ సమాసహస్రాంత ఉపారతం వై స ఏవ సాక్షాత్ పురుషః పురాణో నయత్ర కాలో విశతే న వేదః. ఎప్పుడన్నా నేను 1000 సంవత్సరాల పాటు తపోదీక్షలో ఉన్నప్పుడు ఆ తపోదీక్ష పూర్తి చేసి విరమించిన తరువాత, ఓ పార్వతి నువ్వు నన్ను ప్రశ్నిస్తావు కదా, ఏ స్వామి 1000 సంవత్సరాల పాటు తమరు ధ్యాన నిష్టలో ఉన్నారు, ఏమి ధ్యానము మీరు ఆచరించిందని ప్రశ్నించినప్పుడు స ఏవ సాక్షాత్ పురుషః పురాణః. ఆ ధ్యానంలో నేను దర్శించేటువంటి ఆ స్వరూపం ఏది అంటే పురాణ పురుషుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమే. నయత్ర కాలో విశతే న వేదః. వేదములు కూడా ఆ పురుషోత్తముని గొప్పతనాన్ని వర్ణించలేవు.
కాలానికి అతీతమైనటువంటి స్వరూపం ఆ శ్రీ మహావిష్ణు స్వరూపము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు. ఇదంతా కూడా ఈ వృత్తాంతాన్నంతా సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుకు వర్ణించి చెప్పి శ్రీ సుఖౌవాచ ఇతి తేభి హితస్తాత విక్రమశార్ంగధన్వనః సింధోర్నిర్మథనేయేన ధృతః పృష్ఠే మహాచలః. నువ్వు ప్రశ్నించిన విధంగానే ఆ శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని ఉద్ధరించడం కోసం ఆది కూర్మమై క్షీరసాగరంలో ప్రవేశించి ఆ పర్వతాన్ని ఉద్ధరించి దేవతలకు దానవులకు సహకరించాడు. అందువల్లనే ఆ క్షీర సముద్రం నుంచి అమృతం ఉద్భవించింది అని పరీక్షిన్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని తెలియజేశారు. ఆ అద్భుతమైన వృత్తాంతాన్ని మనం యథాశక్తి తెలుసుకున్నాం. మరిక క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh